బన్నేరుగట్టలో ఈ మధ్య ఇస్కాన్ టెంపుల్ కట్టిస్తున్నారని మీకు ఎవరికైనా తెలుసా? సో ఈ మధ్య నా ఫ్రెండ్స్ చెప్పారనమాట, బన్నేరుగట్టలో కూడా ఇస్కాన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారని. అందుకని సో ఎలా ఉంది అని చూద్దామని చెప్పి మార్నింగే లేచి టెంపుల్కి వెళ్ళా. అక్కడ ఇంకా కొంచెం లోపల కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. సో అందుకని చెప్పి నేను వెళ్దామని చెప్పి వెళ్ళిపోయా. ఆ ఇస్కాన్ కొంచెం సిమిలర్గానే అనిపించింది నాకైతే. సో ఇది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ప్రజెంట్ అయితే సూపర్గా ఉంది. జస్ట్ పైన టెంపుల్ పైకి వెళ్తే చాలా వ్యూ సూపర్గా కనిపిస్తుంది. సో నేను కూడా ఆ వ్యూ కొద్దిసేపు ఎంజాయ్ చేసి కొన్ని వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉండింది. సో అలా వెదర్ ఎంజాయ్ చేస్తూ టెంపుల్ కూడా ఎంజాయ్ చేసేసాను. ఇక్కడ పైకి వెళ్ళంగానే ఇంకా టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ముందే ఇక్కడ బయట సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నాకైతే బెంగళూరు అంతా కనిపించినట్టు అయింది. అందుకని చెప్పి కొన్ని వీడియోస్ తీసుకున్నా, కొంచెం ఎగ్జైట్ అయిపోయి. దాని తర్వాత లోపలికి వెళ్ళాను. లోపల ఫొటోస్ కెమెరా అలో లేదు అని చెప్పారు. అందుకని చెప్పి నేను ఫొటోస్ ఏం తీసుకోలేదు లోపల. దాని తర్వాత బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ 2 గోపురాలు కనిపించాయి. మొత్తం 4 గోపురాలు ఉన్నాయంట, కానీ నాకైతే 2 కనిపించాయి. ఎందుకంటే 2 అటు సైడ్ నుంచి కనిపిస్తాయని చెప్పారు. అందుకని అవి కొన్ని వీడియోస్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళిపోతేనే ఇక్కడ కొన్ని ద్వారాలన్నీ ఉంటాయి. ఆ ద్వారాలన్నీ దాటుకున్న తర్వాత ఫస్ట్ మనకి ప్రభుపాదులు వారు కనిపిస్తారు. ఇస్కాన్ స్టార్ట్ చేసింది వారే అంట. సో వారు కనిపించిన వెంటనే వారిని అలా నమస్కరించుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయా. ఇక్కడ లోపలికి వెళ్తే శ్రీ రాజాది గోవింద స్వాముల వారు కనిపిస్తారు. ఆ స్వాముల వారిని దర్శించుకున్న తర్వాత అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సుదర్శన నరసింహస్వామి కనిపిస్తారు. ముందు నుంచి చూస్తే సుదర్శన చక్రాన్ని దర్శించుకోవచ్చు. దాని తర్వాత అటు నుంచి అటు ప్రదక్షిణం చేసుకుంటూ వెనక సైడ్ నుంచి వెళ్తే వెనక నుంచి మనకు నరసింహస్వామి కనిపిస్తారు. ఆ తర్వాత దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ మనకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ స్నాక్స్ దొరుకుతాయి. లైక్ మనకు ఫోటో ఫ్రేమ్స్ కావాలన్నా, లైక్ విగ్రహాలు కావాలన్నా, ఏం కావాలన్నా కూడా దొరుకుతాయి. అవన్నీ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని స్నాక్స్ కూడా అక్కడే ఇస్తారు, మనం కొనుక్కోవాలి. అవన్నీ కొనుక్కున్న తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యూ కూడా లైక్ కొంచెం చాలా బాగుండిందని చెప్పి వచ్చేసా. ఆ తర్వాత అక్కడే కొంచెం మనం జ్ఞానం చేసుకోవడానికి కొంచెం ప్లేస్ కూడా ఉంది. వాళ్ళు జపమాల కూడా ఇస్తారు. ఆ జపమాల తీసుకొని అక్కడ కొద్దిసేపు మనం మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ చేసి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ ఇంకొక షాపింగ్ లాగా కనిపిస్తుంది. లైక్ ఇక్కడ మనకు జపమాలలు, బొమ్మలు, బలరామ కృష్ణుడు విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తాయి. అవన్నీ తీసుకున్న తర్వాత బయటకు వస్తే ఇక్కడ శ్రీకృష్ణ మహాప్రసాదం ఉంటుంది. లైక్ మహాప్రసాదం మీన్స్ స్నాక్స్ అన్నీ ఉంటాయి. ఏం కావాలో అవన్నీ స్నాక్స్ తీసుకొని అక్కడే కూర్చొని తినచ్చు. దాని తర్వాత అక్కడ ఈరోజు కేసరి ప్రసాదం పెట్టారు. అందుకని చెప్పి నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ కేసరి ప్రసాదం కూడా తీసుకున్నాను. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడే కొంచెం ప్లేస్ ఉంటుంది, మనం కూర్చొని అక్కడే తినేయచ్చు. అక్కడే మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా దొరుకుతాయి. సో నేను అందుకని చెప్పి అక్కడే కూర్చొని కొద్దిసేపు తినేసి వచ్చేసాం. మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే ఈరోజు చాలా కూల్గా ఉండింది వెదర్. ఎండ అంత ఎక్కువగా లేదనిపించింది. అందుకని చెప్పి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. నాకైతే టెంపుల్ చాలా నచ్చేసింది. చాలా పీస్ఫుల్ అండ్ సూపర్గా ఉండింది పైనుంచి చూడడానికి కూడా. అండ్ టెంపుల్లో కూడా కూర్చోగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. అందుకని చెప్పి అలా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసా. కొన్ని ఫొటోస్ అండ్ పోజెస్ కూడా ఇచ్చాను అనుకో. సో అలా ఫొటోస్ అనేవి తీసుకొచ్చుకొని బయటకు వచ్చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి టెంపుల్ అంతా వీడియో తీసేసాను. అంతే గాయ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.